హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, అందరం కలిపి లంబసింగ్ వెళ్తున్నామని. సో అందరం కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము లంబసింగ్కి. పిల్లలందరూ కూడా అయితే మార్నింగ్ 3 o'clockకే లేచిపోయి ఫుల్గా రెడీ అయిపోయారు. ఫుల్ అందరూ కూడా బాగా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. చాలా ఇయర్స్ తర్వాత అసలు ఫస్ట్ టైం అనమాట అలా అందరం కలిపి ఇలాగా ఈ ట్రిప్కి అన్నది. సో అందుకని అందరం కూడా చాలా ఎక్సైటెడ్గా అండ్ కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాము ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల. ఎక్కడి నుంచో అనుకుంటున్న ట్రిప్ ఇప్పటికి సక్సెస్ఫుల్ అయ్యింది. ఏదైనా ట్రిప్ ఆర్గనైజేషన్ అంటే మా పెద్ద మావయ్య అనమాట. ఆయన అయితే ఇంకా ఫుల్గా అందరినీ కూడా ఫుల్గా గైడ్ చేసి టైం టు టైం అయితే అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరిలోని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందన్నమాట. పిల్లలైతే ఎర్లీ మార్నింగ్ 3కి లేచిపోయారు. మేమైతే బస్ ఎక్కిన వెంటనే పడుకుని పోతారేమో అనుకున్నాం అనమాట. బట్ అసలు ముగ్గురు మా అక్క వాళ్ళ పిల్లలు అని తిని అయితే అసలు పడుకోలేదు. మిగతా వాళ్ళు అయితే కొంచెం కొంచెం ఏదో ఒక చిన్న న్యాప్ అయితే తీసాం, కానీ వీళ్ళైతే అసలు పడుకోలేదు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవడం వలన మొత్తం అంతా చీకటిగా ఉంది. మేమైతే ఏంటంటే యాక్చువల్లీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసాం అసలు ఫుల్ ఫాగ్ ఉంటుంది, అసలు కనిపించదని. బట్ ఇక్కడ నాకైతే అంత ఫాగ్ అయితే ఎక్కడ కనిపించలేదు అసలు. ఘాటీ రోడ్ ఉంది, కానీ అరకు అంతగా లేదు. పర్వాలేదు ఇది. అంటే కొంతమందికి ఏంటంటే ఘాటీ అనగానే కొంచెం వామిటింగ్స్ సెన్సేషన్ ఏమన్నీ ఉంటాయి కదా. నాకు ఇదైతే అంత ఎక్కువగా ఏమి అనిపించలేదు. లంబసింగ్కి అయితే ఇప్పుడే ఎంటర్ అయిపోయాము. సో ఇతనంటే ఏంటంటే టీ కానీ ఏమైనా వాష్రూమ్స్ ఉంటే చూసుకుంటారని టీ స్టాల్ దగ్గర ఆపారు. లోపల ఉండడం వల్ల తెలియలేదు, కానీ బయట అయితే ఫుల్గా చల్లేస్తుంది. ఇక్కడ పైకి ఎక్కేసిన తర్వాత కిందనైతే మాకైతే అంత ఫాగ్ మంచు అయితే కనిపించలేదు, కానీ దిగాక తెలిసిందనమాట ఫుల్గా చల్లేస్తుంది. అండ్ చిన్న చిన్న మంచు అయితే పడుతుందన్నమాట అక్కడ. చాలా వెహికల్స్ ఉన్నాయి మేము వెళ్ళేసరికి అక్కడ. మా అమ్మాయి చూడండి ఫుల్ గెటప్ వేసుకొని రెడీ అయిపోయింది. అక్కడ లంబసింగ్ దగ్గర పైకి ఎక్కిన తర్వాత క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట. సూపర్ ఉంది అసలు పైన. కాకపోతే వెళ్ళేసరికి మొత్తం చాలామంది జనాలు ఉన్నారు. కొంతమంది అయితే ఏంటంటే నైట్ స్టే చేసేస్తున్నారనమాట అక్కడ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ గురించి. మేమేంటంటే మా దగ్గర నుంచి ఒక 3 అవర్సే కాబట్టి సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట పిల్లలతోటి. నైట్ స్టే అంటే అక్కడ కొంచెం కష్టం కదా. ఇక్కడ ఏంటంటే పై వ్యూ పాయింట్కి వెళ్ళడానికి నడిచి అయితే వెళ్ళొచ్చు. కొంతమంది ట్రెక్కింగ్ లాగా నడుచుకొని అయితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉన్నారు అండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నడిచి అయితే ఎక్కలేదని చెప్పి సో మేమైతే ఆటో అనేది కట్టించుకున్నాము. మా మావయ్య ఏంటంటే లోపల ప్లేస్ లేదని చెప్పి ఇలా జీప్కి అయితే బ్యాక్ నుంచి ఉన్నారనమాట. తను కొంచెం అడ్వెంచర్స్ ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్. తనేంటంటే తక్కువ డిస్టెన్సే అనుకున్నారు, కానీ చాలా డిస్టెన్స్ ఉంది కింద నుంచి పై వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. వనజంగి అయితే మాకు ఇంత డిస్టెన్స్ పట్టలేదన్నమాట. చాలా అంటే అప్ అయితే హైట్గా ఉంది, బట్ ఫాస్ట్గానే వెళ్ళిపోయాము, తక్కువ డిస్టెన్సే. ఇదేంటంటే చాలా ఎక్కువ ఉంది డిస్టెన్స్. కింద నుంచి అలాగా జీప్లో పైకి ఎక్కించడానికి అయితే మాకు అరౌండ్ 1200 ఎంతో ఛార్జ్ చేశారనమాట ఆ జీప్కి. ఫైనల్లీ పైకి అయితే సేఫ్గానే రీచ్ అయిపోయాము. చాలా టెన్షన్ పడ్డాము. అది చాలా రిస్కీ వెహికల్ అయితే. మ్యాక్సిమం ట్రెక్కింగ్ చేయగలను అనుకున్న వాళ్ళైతే నడిచి వచ్చేయచ్చు, బట్ కొంచెం కష్టమే. పిల్లలతో అయితే కష్టము. బ్యాచిలర్స్ ఇలాంటి వాళ్ళు అయితే చాలా ఈజీగా ఎక్కేస్తారు పైకి. అందరూ కూడా షాల్స్, స్వెటర్స్ ఇవన్నీ వేసుకుని ఫుల్ రెడీ అయిపోయాం, కానీ పైన అయితే అంత ఎక్కువ చలి అయితే లేదు. దట్టు ఏంటంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల అస్సలు చలి లేదు. బాగా ఉక్కబోస్తుంది ఓ రకంగా. అనవసరంగా స్వెటర్స్ అవి వేసుకొని వచ్చాం అనిపించింది నాకైతే. నేనైతే జనాలు ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతమంది ఉంటారని. చూసి అయితే షాక్ అయిపోయాను.
చుట్టుపక్కల హౌసెస్ కూడా చూడండి భలే ఉన్నాయి కదా, చిన్న చిన్న పెంకుటిల్లు అని పిల్లలు అవన్నీ. ఇక్కడ ఇంకైతే టికెట్ అయితే 20 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్. ఈ చలి తట్టుకోలేక అయితే ఇక్కడైతే కొంతమంది క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకున్నారు. నాకు తెలిసి వీళ్ళైతే నైట్ వచ్చినట్టున్నారు, అందుకే క్యాంప్ ఫైర్. చూడండి ఇప్పుడు జనాలు మీరు చూస్తారు, అమ్మ ఎంత మంది ఉన్నారంటే అసలు ఫుల్గా తోసుకొని వెళ్ళమే. ఆ వ్యూ పాయింట్ని చూడడానికి ఇంతమంది వచ్చారు. మేమైతే ఏదో ఫుల్గా ఎగ్జైట్ అయితే వెళ్ళాము ఇంతమంది జనాలు చూసి. ఇక్కడ ఏదో మంచి వ్యూ పాయింటే ఉందని చెప్పి ఫుల్గా చూసుకునే వెళ్ళామన్నమాట. ఇంకా మేమైతే ఫుల్ ఫోటోషూట్ ఇవన్నీ చేసుకుందామని కూడా వెళ్ళాము. అక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంది, ఆ బ్రిడ్జ్ పైకి వెళ్తే ఏంటంటే బాగా కనిపిస్తుంది. అందులోకి దూరామన్నమాట. మా హస్బెండ్ అండ్ పాప వాళ్ళిద్దరూ అయితే ఏంటంటే అందులోకి వస్తే పాప ఇంకా ఫుల్గా ఏడుస్తుందని చెప్పి తనైతే బయటనే ఉండిపోయారు స్టార్టింగ్ దగ్గరే. నేనైతే ఏదైనా కొంచెం వీడియో షూట్ చేద్దామని చెప్పి అందులోకి ఏదో డైరింగ్ చేసి దూరామన్నమాట. అప్పటికే మా అక్క వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. నేను మా మావయ్య అయితే వెళ్ళామన్నమాట అందులోకి, ఆ కార్నర్ దగ్గరికి. ఆ కార్నర్ దగ్గర అయితే చాలామంది అయితే ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ ఏదో వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుందని చెప్పి అక్కడే ఉండిపోయారు కదలకుండా. ఎవ్వరూ అసలు కదలట్లేదు మెయిన్. ఇంకా చాలామంది ఏంటంటే వాళ్ళు ఇంకా కదలట్లేదని కిందనే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయి చూస్తున్నారనమాట వ్యూ పాయింట్ని. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, క్లౌడ్స్ మధ్యలో నుంచి సన్ అయితే పైకి వస్తుందన్నమాట ఇప్పుడు టైంకి. సో అందువల్ల అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ మూమెంట్ గురించి. అందరూ ఫోను కెమెరాస్ అవి తీసుకొని చాలాసేపు, కొంతమంది అయితే నైట్ వచ్చి స్టే చేస్తారు ఇక్కడికి వచ్చి వ్యూ పాయింట్ని చూడడానికి. మేము కూడా చాలాసేపు అందులోకి వెళ్ళి చూసి ఏంటి ఇదా వ్యూ పాయింట్ అని చెప్పి అనుకున్నాము. ఇంకా అదేమీ జరగదు కదా, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయ్యి కిందకి దిగిన తర్వాత సడన్గా సన్ అయితే రైజ్ అయింది అక్కడ క్లౌడ్స్ మధ్యలో నుంచి. అబ్బా అది అయితే అసలు లైవ్లో చూస్తే మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అది. సడన్గా వచ్చేసరికి నేనైతే అది షూట్ చేయలేకపోయాను. అండ్ మళ్ళీ అలా సైలెంట్గా స్లోగా కిందకైతే మళ్ళీ వెళ్ళిపోయింది క్లౌడ్స్లోకి. మళ్ళీ బయటికి రావడము, క్లౌడ్స్లోకి వెళ్ళిపోవడం అలా అయితే జరిగిందనమాట సన్. ఈ వ్యూ గురించి మేమైతే ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కి ఇవన్నీ చేసామన్నమాట. ఇంకా అక్కడి వరకు వెళ్ళి అది వచ్చిన తర్వాత ఊరుకుంటామా, ఎవరో కొన్ని స్టిల్ ఇంకా అక్కడ వ్యూ పాయింట్ కొన్ని ఫోటోషూట్ ఇవన్నీ అయిపోయి కిందకి వస్తే మా హస్బెండ్ అంటున్నారు అనమాట, మీరు ఈ సన్ రైజ్ గురించి ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్ళారా, నాకైతే ఇక్కడి నుంచే బాగా కనిపించింది అన్నారు. ఇంకా మేమైతే నిజమే కదా ఇక్కడి నుంచే బాగా కనిపిస్తుంది, అంత దూరం వెళ్ళాము అంతమంది జనాల నుంచి తోసుకుంటూ అనుకున్నాము. ఇక్కడైతే ఏంటంటే ఫుడ్ అది కూడా కొంచెం అవైలబిలిటీలో ఉందన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్, నూడిల్స్. ఇక్కడ నార్మల్ నూడిల్స్ అయితే 70 రూపీస్ అండ్ చికెన్ ఎగ్ నూడిల్స్ అయితే 100 రూపీస్ అంట. అలాగే బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ.
అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయి మళ్ళీ కిందకి వచ్చేసాం అనమాట. అక్కడ మళ్ళీ ఒక వెహికల్ మాట్లాడడానికి కిందకైతే దిగుతున్నాం. ఇక్కడ అయితే దిగేటప్పుడు కిందన పచ్చిపసుపు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ నేను పచ్చిపసుపు లాగడానికి కూడా లైవ్లో రికార్డింగ్ అయితే చేశాను. పచ్చిపసుపు హార్వెస్టింగ్. ఇదిగోండి ఇక్కడే లైవ్లో పసుపు హార్వెస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. ఒక అతను దున్నుతుంటే ఒక ఆవిడ తీస్తున్నారు పసుపు మొత్తాన్ని కూడా. వీళ్ళు ఏంటంటున్నారంటే ఇలాగే కొన్ని రోజులైతే ఇంకా అందులో ఉండేస్తే కొద్దిగా పసుపు అన్నది డ్రైగా అవుతుంది. ఆ డ్రైగా అన్నదాన్ని మళ్ళీ ఎండబెట్టి అది మిల్లికిస్తుంది, పసుపు ఆడిస్తారు. ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట అందరికీ అడుగుతుంటే. ఈ చెట్టులు అలా ఆరిపోతేనే అప్పుడు ఇది రోజుల నుంచి మొక్క వచ్చేస్తుంది. లోకల్లో హౌసెస్ అవి అక్కడ ఎలా ఉంటాయో పైన చూద్దామని చెప్పి కొంచెం అలా ముందుకెళ్ళామన్నమాట. అక్కడే హౌసెస్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడే స్కూల్ కూడా ఏదో చూసామన్నమాట ఒకటి. మా అక్కల అమ్మాయి కొన్ని షార్ట్స్కి వీడియో అయితే తీసాను తనకి, ఏదో డ్యాన్స్కి. తను ఏంటంటే మర్చిపోయింది సడన్గా. వీళ్ళు ఏంటంటే సడన్గా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళి డ్యాన్స్ వేయడానికంటే మర్చిపోతున్నారు అనమాట స్టెప్స్ అన్నీ కూడా. అక్కడేమో సిగ్నల్ అయితే ఉండేది కాదు వాళ్ళకి ఏమైనా షార్ట్ చూపించడానికి. మళ్ళీ ఇంకా చెప్పాను కదా జీప్ అది మాట్లాడుకోవడానికి వెళ్ళామని. జీప్ అది మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ కిందకైతే దిగిపోయాము. పైకి ఎక్కేటప్పుడు కన్నా కిందకి దిగడమే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అసలు ఆ కిందకి దిగేటప్పుడు ఉందండి వ్యూ పాయింట్. మాకు ఆ పై కన్నా కింద వ్యూ పాయింట్ చాలా నచ్చింది. అసలు ఫోటోషూట్కి అయితే అద్దరిపోద్ది ఇక్కడ. అంత బాగుంది అసలు ఆ వ్యూ పాయింట్ అండ్ మంచు, ఆ చెట్లు ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చింది అది. ఫైనల్లీ బస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఆయన ఏంటంటే డ్యామ్కి అయితే తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఇక్కడైతే ఏదో డ్యామ్ ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట. బట్ ఏంటంటే అక్కడ అదే రోజు ఇక్కడైతే ఈ డ్యామ్ దగ్గర జిప్ లైన్, బోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జనరల్గా అయితే ఇక్కడ బోటింగ్ ఇవన్నీ కూడా బాగా అవుతాయంట. కనుమ ఒక 2 days మాత్రం ఏంటంటే వాళ్ళందరూ లీవ్లో ఉన్నారు, లీవ్ పెట్టారంట అందరూ కూడా. అదే రోజు మేము కూడా వెళ్ళాము. చాలా ఏంటి జిప్ లైన్ ఇవన్నీ ఎక్కేద్దామని చెప్పి చాలా ఆతృతతో అయితే అందరం పైకి ఎక్కేసాం. కానీ మళ్ళీ కింద దిగాము. జిప్ లైన్ అయితే ఆన్ చేశారనమాట. బట్ ఏంటంటే మధ్యలో స్ట్రక్ అయిపోయిందంట ఎవరో ఒక అమ్మాయి. సో అందువల్ల లైన్ అయితే ఆపేశారు. ఇంకెందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి అందరం వచ్చేసాము. ఇక్కడైతే ఏదో అందరూ వెళ్ళి ఫోటోషూట్ చేసుకుంటున్నారని చెప్పి మేము కూడా వెళ్ళిపోయామన్నమాట అక్కడికి ఫోటోషూట్ చేసేసుకోవడానికి. ఎక్కడికి వెళ్ళినా ఫోటో అయితే ముఖ్యం కదా అందరికీ, ఏదో వెళ్ళినట్టు. ఇక్కడ ఫోటోషూట్ ఇవన్నీ చేసుకునేలాగా మా మదర్ అయితే అక్కడ బొంగులో చికెన్ అయితే ఏదో ఆర్డర్ చేశారంట. చికెన్ అయితే ఏదో కొంచెం తిన్నాము. నాకైతే అసలు ఇక్కడ బొంగులో చికెన్ నాకైతే అసలు నచ్చలేదు అంతగా. అరకులోదే నాకు బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే ఏం ఫ్లేవర్స్ ఏమీ లేవన్నమాట, నార్మల్గానే ఉంది. ఎంత ఇది? 500 అంటే ఫస్ట్ పేరం కేజీ మేడం 500. కొండపైకి ఎక్కామా?
నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఫామ్‌కి అయితే వెళ్ళాము. స్ట్రాబెర్రీ, బ్రోకలీ, జుచినీ ఇదైతే జుచినీ ఫార్మ్ ఇదంతా కూడా. జుచినీ, కీర 2 ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. బట్ జుచినీలో అయితే ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. బెంగుళూరు సైడ్ ఎక్కువగా జుచినీ అయితే ఎక్కువ అవైలబుల్‌లో ఉంటుంది. ఎక్కువ సలాడ్స్ తింటారు కదా అటువైపు. ఇక్కడేంటంటే ఎవరికి వాళ్ళు ప్లక్ చేసుకోవడం కాదు. వాళ్ళే బాక్స్‌లో పెట్టి అమ్ముతున్నారనమాట. అసలు టచ్ చేయనీయట్లేదు. ఏదో జస్ట్ వీడియో తీసుకోవడానికైతేనే ఏదో అలా లైట్‌గా వెళ్లారు గానీ, అస్సలు వాళ్ళైతే అలో చేయట్లేదు. ఒక్కటి కూడా ప్లక్ చేయనీయట్లేదు. అదేమో క్యాబేజీ అల్లది క్యాబేజా అది క్యాబేజ్ తోడొస్తున్నది అది క్యాబేజ్ గ్రీన్ డార్క్ అక్కడి నుంచి సైలెంట్ ఒక స్ట్రాబెర్రీని అయితే నొక్కేసాం అనమాట. కాకపోతే ఇక్కడ స్ట్రాబెర్రీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. నాకైతే బాగా నచ్చింది. బయట అయితే ఏంటంటే కొన్ని కుళ్ళిపోయిన కిందన పెట్టేసి అసలు టేస్ట్ ఉండట్లేదు, పుల్లగా ఉంటున్నాయి. ఇక్కడ స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా స్వీట్గా ఉన్నాయన్నమాట. మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళైతే అసలు ఫుల్గా చాలా బాగా తిన్నారు. వీళ్ళు ముందే స్ట్రాబెర్రీస్ బాగా ఇష్టం అనమాట. ఇంక ఇలాంటి ప్లేసులకు వచ్చాక వీళ్ళు అసలు ఆగరు. మా అమ్మాయినేమో వదిలి వెళ్ళు ఇలాగ మామూలు మధ్యలో అక్కడ అక్కడ నించుంటుందేమో అనుకున్నాము. కిందకి వదిలిన వెంటనే పారిపోయి వెళ్ళిపోయిందనమాట అలా లాస్ట్కి. అప్పుడే అక్కడి నుంచి అన్నేస్తున్నారనమాట, తీసుకొచ్చేయండి పాపని అని. మళ్ళీ అక్క పాప వెళ్ళి తీసుకొస్తుందనమాట. ఇదిగోండి స్ట్రాబెర్రీ బాక్సెస్. స్ట్రాబెర్రీస్ జనరల్గా ఇలా చల్లగా ఉన్న ప్లేసెస్లో అయితే బాగా వచ్చేస్తాయి అనమాట. కొంచెం హాట్గా ఉన్న ప్లేసెస్లో అయితే అంత ఎక్కువగా రావు, కానీ ఇలా అయితే ఎక్కువగా ఉంటాయి. అందులోనే సన్‌ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. బట్ సన్‌ఫ్లవర్స్ సీడ్సే ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ ఒక పెటల్స్ అనేవి ఆల్మోస్ట్ పోయాయి అన్నీ కూడా. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఫుడ్‌కి నర్సీపట్నం దగ్గర ఉన్న ఒక రిసార్ట్‌కి అయితే తీసుకెళ్లారనమాట మా మావయ్య. చిన్న మావయ్య అయితే నర్సీపట్నం దగ్గర దీని పేరు రాయల్ ప్యాలెస్ అనుకుంటాను. ఆ రిసార్ట్‌కి అయితే తీసుకువెళ్లారు. అక్కడైతే చాలా బాగుంది అసలు రిసార్ట్. యాంబియన్స్ అయితే చాలా అదిరిపోయింది. ఇక్కడ కోయి ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు గ్రో చేస్తున్నారు. Kanika, what is this? Kanika, what is this? వద్దు లంచ్ కాదు, బాగానే ఉంది. బాగానే ఉంది, పర్వాలేదు. ఏదో
ఇక్కడ ఫుడ్ అయితే పర్వాలేదు. కొంచెం నాకైతే అంతగా అనిపించలేదు. యాంబియన్స్‌లో ఉన్నంత ఫుడ్‌లో అయితే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదనమాట. ఇంత యాంబియన్స్ ఉన్నప్పుడు ఫుడ్ ఖచ్చితంగా అంత ఏం బాగోదు. దట్టు ఆర్డర్ చేసిన చాలా సేపటికొచ్చింది. కొంచెం లాగింగ్. చాలా లేట్‌గా తీసుకొచ్చారు. పిల్లల్ని ఆపడం అయితే చాలా కష్టమైపోయింది నాకైతే. దట్టు కాస్ట్స్ కూడా కొంచెం ఎక్కువగా అనిపించాయి. నించోబెట్టి ఫోటో తీయమ్మ కారు మీద కూర్చోబెట్టి అది చూసారా ఏం చేస్తుంది ఆల్రెడీ. పాడండి రా. మొహం నీకు కాదు, పద్దు దగ్గరికి వెళ్ళింది ఫోన్. వెళ్ళిపో అలా పాట మళ్ళీ వెళ్ళిపో. పాట వస్తుందా? ఎక్కడ వస్తుంది? తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఫాస్ట్గా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆ హ్యాపీనెస్సే వేరు. ఫుల్గా అందరూ స్ట్రెయిన్ అయిపోయాం అనమాట. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుని పోదామా అన్నట్టుంది. దట్టు పాపని బ్యాగ్స్ ఇవన్నీ క్యారీ చేసేసరికి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫుల్గా అందరం పడుకుని పోయాము. ఇంకా ఫుల్గా నైట్ తొందరగా ఏదో తినేసి పడుకుని పోయాం అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.